ముందుగా సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడైనటువంటి మనందరికీ తండ్రి, మనందరికీ దేవుడు అయినటువంటి కన్న తండ్రికి, మనందరికీ ప్రభువు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాను. అలానే స్పెషల్గా మొదటిదిగా ఈ దినం చక్కనటువంటి ఈ కార్యాన్ని మన సహోదరులు, మిత్రుడు సంగపెద్ద గారు, ప్రభుదాస్ గారి యొక్క కుటుంబానికి స్పెషల్గా ముందుగా క్రీస్తుపేట వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నాను. అలానే స్టేజి మీద అలంకరించినటువంటి నా తోటి దాసులు అయినటువంటి పెద్దలకు క్రీస్తుపేట వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నాను. కూడి చేరి వచ్చినటువంటి ఆయా ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీకును, అలాగే స్థానిక బిలీవర్స్ అందరూ కూడా మీ అందరికీ క్రీస్తుపేట నా వందనాలండి, అందరికి వందనాలు. ఓకేనండి, మంచిది. మరి ఈరోజు ఎందు నిమిత్తం కూడుకున్నామో కూడా మనకు తెలుసు. ఎందు నిమిత్తం కూడుకున్నామండి? ఎందు నిమిత్తం? మన టీము నుంచి, మనలో నుంచి ఒకరు విజయాన్ని సాధించారని కూడుకున్నాం, అంతే కదండి? ఆ విజయం వెనకాల ఉన్నదే మన వెనకాల ఉన్నదే ఆనందం కదండి. దీనిని పంచుకోవడానికి ప్రభుదాస్ గారు కొంత గుండెల్లో రైలు పెట్టినంతగా బాధని చిన్నది మనకు వినిపించింది. అది ఎలాంటి బాధ అనంటే, మనందరికీ తల్లిదండ్రులుగా పిల్లలను ఎక్కడైనా చదివించి ఉంటే, జాయినింగ్ చేసి ఉంటే మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవునికి పిల్లరా, నిజముగా పసిపిల్లలను మన చేతిలో ఉండవలసినటువంటి వారును, మన ఇల్లు చుట్టూ మన పడకలో కలిసిమెలిసి ఉండేటువంటి పిల్లలను విడిచి రావాలంటే వెనక తిరిగి 100 సార్లు చూసి వస్తాం. ఎందుకు చూస్తాం? రాడని తెలిసి కూడా కదండి. ఇక్కడ మాస్టర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు అని తెలిసి కూడా మనం 100 సార్లు తిరిగి చూస్తాం. ఎందుకు? బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ కదండి. రాత్రులైతే నిద్ర పట్టలేదు, పగలైతే ఆహారం తినబుద్ధి కాలేదు అనేసి అద్భుతమైనటువంటి గొప్ప సాక్ష్యాన్ని తెలియపరచడం జరిగింది. ప్రతి తల్లికి తండ్రికి ఉన్నటువంటి పరిస్థితులు ఇవే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు చక్కనటువంటి పాఠాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని జరిపిద్దామని వారు ఎంతగానో దేవునికి మహిమ కలగాలని వారు కోరుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేశారు. అయితే ఈరోజు మనం దేవుని సన్నిధిలో వచ్చినటువంటి మనం అందరం కూడా ఒక విషయాన్ని గురించి బాగా ఆలోచన చేయవన్నాయి ఉన్నాం. ఆ విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, మన అంశం పేరు ఇందాక అడిగారు. అంశం పేరు ఎంతమందికి తెలుసు అండి? చేతులు ఎత్తారా? చెప్పకపోయినా చేతులు ఎత్తారా? ఓకే, ఎవరు ఒకరు చెప్పండి. అంశం పేరు యవ్వనుడా కాడి మోస్తావా, కాటికి చేరుతావా? నిర్ణయించుకో. యవ్వనుడా కాడి మోస్తావా, కాటికి చేరుతావా? నిర్ణయం నీ చేతిలోనే. ఈరోజు పాఠం కదండి. ఒక మాట, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పాఠానికి వెళ్ళే ముందు చిన్న ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కుటుంబంలో కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి ఉన్నారనంటే ఖచ్చితంగా తండ్రి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. అప్పగిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు వారు ఎలా చేయాలి, ఆ పనిని ఎలా చేయాలి? ఎలా చేయాలంటే, ఈ రోజులలో, ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు తండ్రి మాట వింటున్నారా? లెక్క చేస్తున్నారా? కనీసం అట్లీస్ట్ చిన్నది ఇంగిత జ్ఞానముతో ఆలోచించి రెస్పెక్ట్ చేస్తున్నారా? అవి చాలా తక్కువ. దానినట ఎలా భావించుకుంటారంటే చాలా బరువుగా భావించుకుంటారట.
ఏదైనా నాన్న పనిచేసి రారా లేదా తీసుకోరారా అంటే కూడా సైడ్ అయిపోతూ ఉంటారంట. అదే జ్ఞానం గల కుమారుడైతే ఏం చేస్తాడంట? కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏదైనప్పటికీ కూడా పోరాడి తీసుకొస్తాడంట. ఈరోజు తల్లిదండ్రుల యొక్క కళలు ఇవే. నా కుమారుడు 10th పాస్ అవ్వాలని ఎంత అహోరాత్రులు తమ విశ్వాసములో, భక్తిలో, ప్రార్థన యాచనలో ఎంత కన్నతండ్రి వారికి సమర్పించి ఈరోజు భాగ్యము దక్కిందన్న ఆనందంతో ఏమి చేశారంటే 10 మందిని కూడబెట్టి తండ్రిని ఆనందింప చేయాలని వారు కాంక్షతోనే ముందుకు ఇలా ఇంత గొప్ప వాక్యాన్ని ఈరోజు మన చెవిలో వినిపింప చేస్తున్నారు కదండి. అంటే బరువు ఇచ్చిన తర్వాత అది బరువు కాకుండా అది బరువుగా ఉన్నప్పటికీ కూడా ఎలా మోయాలంట? చాలా సులువుగా, తేలికగా మోయాలంట. ఎవడు మోయగలడు దీన్ని? ఎవడైతే జ్ఞానవంతుడైనటువంటి కుమారుడు అయి ఉన్నాడో, ఎవరైతే జ్ఞానం నేర్పించి ఉన్నారో కుమారులకు, అలాంటి కుమార్తెలు ఖచ్చితముగా తేలికగా, సులువుగా, నానా నేనున్నాను కదా, ఎందుకు కంగారు పడతావు అంటారంట. నీకేం బెంగనన్నా, నేనున్నాను, చేతికి అందొచ్చాను కదా, ఎందుకు భయం నీకు? ఎవరు ఏమంటున్నారు? నీకు భయమా? లేకపోతే మనకు ఏమీ లేదని భయపడుతున్నావా? ఎందుకు నాన్న, దిగులెందుకు, నేనున్నాను. చూసారా ఎంత భరోసా ఇస్తున్నాడు కుమారుడు. అంటే ఎంత కష్టమైనప్పటికీ, ఎంత రిస్క్లో ఉన్నప్పటికీ, ఎంత రిస్క్ అయినప్పటికీ ఇంత భరోసాగా మాట్లాడే కుమారుడు చేతికి అందు వస్తే ఎలాగుంటుంది తండ్రికి కదండి. ఎంత 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 చెప్పాలంటే చెప్పలేనంత. ఒకవేళ సాక్ష్యం చెప్పు, మీ కుమారుడు కోసం, నీ కుమార్తె కోసం సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం అని చెప్పలేకపోతున్నాం. ఎందుకు? ఆనంద బాష్పములు కదండి. ఆనందము పొంగి పొర్లుతున్నప్పుడు సాక్ష్యం అసలు చెప్పలేము. ఏది చెప్పాలో మనకి తెలియదు. ఎందుకని ఇస్తున్నాడు? అబ్బా విజయం కదా సాధించాడు, మంచిగా కదా చేశాడు అనుకుంటూ కూర్చున్న వాళ్ళు వింటూ ఉంటారు. కానీ ఆనందములో, ఆ ఉత్సాహములో, ఆ సంతోషములో ఏమి చెప్పాలో తోచక, ఆనందాన్ని ఎలా పంచాలో కూడా తెలియక ఏడుస్తూ ఉంటుంది తల్లి, ఏడుస్తూ ఉంటాడు తండ్రి కదండి. అంటే ఒక విజయాన్ని సాధించినప్పుడు నవ్వాలి కదా అని, ఆ నవ్వు ఎక్కడ కనిపిస్తుంది మనకు అని ఆలోచన చేస్తే నన్ను కలిపి ఈరోజు చూడు, ఒక వాక్య ధ్యానంలోనికి ఒక్కసారిగా కలిపేడు చూడు, అది ఆనందం కాదంటారా? ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈరోజు ఒక ఫ్యామిలీ నుంచి ఇంత ఆనందం వచ్చిందంటే రేపు మరొక ఫ్యామిలీ నుంచి రావాలి అంటే ఖచ్చితంగా యవన కాలములో సాగుతున్నటువంటి, యవన కాలములో వచ్చినటువంటి 10th ఇంటర్ డిగ్రీ ఏదైతే రాసారో అలాంటి పిల్లలు ఖచ్చితంగా ఏం చేయాలి? నిక్కసంగా, నిజాయితీగా, నమ్మకంగా, తండ్రి మాటను జవ్వదాటకుండా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా విజయాన్ని సాధించి పట్టుకున్న వాడైతే తప్ప, లేకపోతే ఇలాంటి కృతజ్ఞత కూడికలు ఉండవు. ఒక్క మాట చెప్తానండి. ఒక ఆవిడంట, చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆవిడంట ఏమన్నదంటే, మమ్మీ నేను ఏదో కరోనా దయ వల్ల 10th పాస్ అయిపోయాను. బాగా వినండి, కరోనా దయ వల్ల నేను 10th పాస్ అయిపోయాను మమ్మీ అన్నదంట. మరి కాలేజ్ ఎక్కడమ్మా, ఎక్కడ ప్లాన్ వేసుకున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేసి అన్నదంట తల్లి. అలాగంటే ఏమన్నది తెలుసా కుమార్తె? మమ్మీ ఏంటమ్మా? కాదు మమ్మీ, చెప్పమ్మా. అది కాదు, నేను ఒకరిని గాఢంగా ప్రేమించాను అని అన్నదంట. ఎవరు? కుమార్తె. అప్పుడు తల్లి పిచ్చిది ఏమంటుందంట తెలుసా ప్రియమైన దేవునికి పిల్లరా? అలాగైతే పాస్టర్ అమ్మ గారికి చెప్పేసి వెంటనే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేద్దామన్నదట. ఇదేమైనా బాగుందండి? వినడానికే అసలు వెరైటీగా ఉంది కదా. ఒక విజయాన్ని సాధిస్తే కృతజ్ఞత పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు చదువు మానేసి కదండి, తల్లి తండ్రి చెప్పిన విధముగా ఉండకుండా ఒకరిని ప్రేమిస్తే కృతజ్ఞత కూడికంట. ఈ రోజులలో దయచేసి గమనించండి, 10th ఎవడైతే 10th అనే మెట్టు దాటుతాడో, 10th మెట్టిన 10 ఈ 10 తరగతి
ఈ 10వ తరగతి ఎప్పుడైతే దాటుతామో, దాటిన వెంటనట ఏమవుతారటండి? లవ్ కదండి, లవ్ కదండి. అంటే ప్రేమని తెలుగు బిడ్డరా, సొసైటీ సమాజం ఎక్కడ పోతుందో కూడా తెలియట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, కాడిని మోయవలసినటువంటి వాడే కాటికి చేరుతున్నాడు. అంతే కదండి. కాడిని బరువు బాధ్యతను మోయవలసిన వాడే ఏమవుతున్నాడు? కాటికి చేరుతున్నాడు. ఎలా కాటికి చేరుతున్నాడు అని అంటే బైక్ రైజింగ్ అంట. అంతే కదండి. డాడీ ఏమంటాడు? రే నానా 20-30 అది వెళ్ళకూడదు. యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళాలంటే బాగులేని రోడ్లు వెళ్ళాలి. కానీ తండ్రి భయం అంతే కదండి. తండ్రికి ఉన్నటువంటి భయం అంతే. 20-30 దాటకురు నాన్న అంటాడు. ఒక పాస్టర్ గారు అంటారు, ఏమంటారు? 70-60కి వెళ్తే కృతజ్ఞత కూడికే అని అంట. బాగా అది జ్ఞాపకార్థ కూడిక కదండి. మీరు గమనించకండి. ఏమంటారంట? 120కి వెళ్ళారా 70-60కి వెళ్తే మీరు సేఫ్. కానీ 120కి 100కి వెళ్తీరా జ్ఞాపకార్థమే అంటాడంట. జ్ఞాపకార్థ కూడిక తప్పదు. ఆలోచించండి. కృతజ్ఞత కూడిక గొప్ప, జ్ఞాపకార్థ కూడిక గొప్ప కదా. ఈరోజు జ్ఞాపకార్థ కూడిక అంటే ఎలాగుంటుంది? అందరి ముఖాలు నీరసంగా ఉండి ఏడుపు ముఖంతో, బాధతో, వికారముతో ఈరోజు ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఒక ఫోటో పెట్టి అక్కడ ఏడుస్తూ కదా, వాక్యం విన్నట్టే ఉండి వినకుండా అలా జరిగింది. ఈరోజు ఎలాగుంది? ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది కొద్దిమంది అన్నప్పటికీ. బయటికి వెళ్ళండి ఒకసారి చూడండి, గుమ్మగుమ్మలు, ఆనందం వేరు కదండి. అందులో భాగంగా ఈరోజు అద్భుతమైనటువంటి టైటిల్ మీద మనం సాగుతున్నాము కాబట్టి ఒక మాట చదువుతాం. ఒక్క మాట తీయండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అప్పుడు అతనితో కూడా ఎరిగిన ఆ యవనస్తుడు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను, గాని నీవు దానిని చులుకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికేడు వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను, సరే నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు కదండి? ఎవరి మధ్య జరుగుతున్న మాట ఇది అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవునికి బిడ్డరా, బాగా గమనించండి. రెహబాం అనే వ్యక్తి గురించి మీకు తెలుసానండి? రెహబాం గారి గురించి. రెహబాం ఎవరు? ఒక రాజు కదండి. ఈ రెహబాం గారి యొక్క తండ్రి పేరు తెలుసా ఎవరికైనా? ఎవరండి? సొలొమోను గారు కదండి. ఉన్నతమైనటువంటి గర్భం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయిన రెహబాం గారు. సొలొమోను గారు ఏమి చేశారంట అని ఆలోచన చేస్తే పెద్దలు మాట్లాడుకుంటున్నారంట, ఈయన పెట్టినటువంటి పనికి వల్ల కాదు, మా వల్ల పడదంటున్నారంట కదండి. అది ఎంత కష్టం అంటే చాలా భయంకరమైన భారంతో కూడింది. ఆ బరువు మోయలేకపోతున్నావు, చచ్చిపోతున్నా నాయన. రెహబాం గారు నువ్వైనా చెప్పు కదండి, నువ్వైనా తగ్గించమని చెప్పు. ఏంటిది అది? కాడి. కాడి అంటే ఎంతమంది తెలుసండి? నాకు తెలుసు వాళ్ళు. కాడి అమ్మ మీకు తెలుసా కాడి అంటే? తెలీదా? ఓకే, పురుషుని చెప్పండి. కాడి అంటే ఏంటి? కాడి కువి భాషతో చెప్పండి, మన భాషతో. అర్థం కావట్లేదు.
రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంటున్నారు. ఇంకా నెక్స్ట్ బరువు మోయడం. బరువు మోయడంలో అందులో చిన్న అర్థాన్ని చెప్పండి. ఎస్ కదండి. మనం ఏం చేస్తామంటే ఓకే 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 అర్థమైంది. కాడి అంటే అర్థమైంది. ఎక్కడ ఎత్తుకుంటామో కూడా మనకు తెలుసు కదండి. కాడి అంటే 2 ఎద్దులు ఉన్నాయంటే 2 ఎద్దులకు కాడి పెడతాం మనం. అది కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, అది ఏడుపైనా, బాధ అయినా, ఆకలి దప్పికైనా కూడా లాగాలి. లాగపోతే మన చేతిలో ఒక ముళ్ళుకర్ర ఉంటుంది కదండి. పొడిస్తాం పొడిస్తాం పొడిస్తాం, ఒళ్ళుతో పొడిచి 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 రక్తం కారిపోతే తట్టుకోలేక నడవదు సాగదనుకొని ఏం చేస్తాం, మళ్ళా కర్ర విరిగేంత బాదుతాం. బాధినప్పుడు అర్రన కొడతాం ఏంటనేసి ఏమన్నా మనల్ని తిరుగుబాటు చేస్తుందా? లేదు కదా. మౌనంగానే వర్క్ చేసిస్తుంది కదా. కాడి మోయటం అంటే అది కదండి. కాడి మోయటం అంటే అది అలా పడి ఉండాలి తప్ప ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంట రెహబాం గారు, సహోదరుడా, సేమ్ వయస్కులు, యవనస్తులు, సహోదరుడా, మీ నాన్న పెట్టినటువంటి ఈ బరువు మేము మోయలేకపోతున్నామయ్యా, తగ్గించమని చెప్పు. తగ్గించడానికి వీల్లేదు. ఏమంటున్నారు ఆయన? తగ్గించడానికి వీల్లేదు. ఆయన అయితే చబుకులతో కొడతాడు. చబుకు అంటే ఏంటి? ఇప్పుడు మీరు గమనించారా? చబుకు అంటే సాటేని కదండి. గుర్రానికి వాడతారు దాన్ని. చబుకు అంటే సాటేనితో కొడితే వెరైటీగా ఉంటుంది. ఇంకా వెరైటీ ఏమైనా ఉందా? కొరడా కదండి. ఇక వెరైటీ ఏంటంటే మా నాన్నగారు అయితే ఓకే మీద కొట్టేసి మామూలు వదిలేసాడు. నేను కానీ జులిపోయినట్టు ఒక కొరడా మీ రక్తం వచ్చేస్తుంది. రక్తం వస్తున్నప్పుడు కండలు కూడా, ముక్కలు కూడా వచ్చేస్తుంటాయి. భరిస్తారా? అంటే కాడి మోయడం అంటే ఇంత బాధనా? ఇంత కష్టమా? కదండి, ఇంత కష్టమా? అలాంటప్పుడు కాడి మోసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? కన్న తండ్రి ఇచ్చారు పని, అది కష్టమని కుమారుడు విడిచిపెట్టేస్తున్నాడు. తండ్రి ఏమంటాడు? ఒరే నాన్న, నీకు బుర్రపని చేస్తుందా అంటాడు. చేసుకుంటాడు కుమారుడు. కానీ అలా కూడా అన్నటువంటి కుమారుడు ఒకడున్నాడు. ఆయన ఎవరు? మనందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. కష్టమే, కానీ దానిని ఏమన్నారు? సులువు, తేలిక కదండి. ఎలా మోసారంట? కష్టమే. కష్టమైన దానిని ఎలా ఎంచుకున్నారంటే చాలా సులువు, ఇది చాలా తేలిక ఉంది అనేసి అన్నారు. ఇంకంతే కదండి. ఇంకో మాట, సేమ్ టు సేమ్ అలాంటి మాట మనకు అద్భుతమైనటువంటి మాట, మంచి మాట ఎక్కడంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 10:10. బాగా వినండి. అతనితో కూడా పెరిగినటువంటి ఈ యవనస్తులు అతనితో ఏమంటున్నారు తెలుసా? రెహబాము గారితో ఏమంటున్నారు అని అంటే, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దాన్ని చులుకన చేసే, తేలిక చేసే అని అడుగుతున్నారు. నీతో పలికిన ఈ జనులతో ఏమనగా, నా చిటికెడు వ్రేలు నా తండ్రి యొక్క నడుమ కంటే బరువుగా ఉండును, నా తండ్రి బరువు అయిన కాడి మీ మీద మోపెను, కానీ నేను మీ కాడిని మరింత బరువుగా చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించను, కానీ నేను కొరడాలతో మిమ్మును దండిస్తాను. నా తండ్రి అయితే చూసి చూడకుండా పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే నా తండ్రి అయితే చూసి చూడక వినక ఉండిపోయాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రము దండిస్తాను. దేంతో దండిస్తాను? కొరడాతో దండిస్తాను. ఇప్పుడు కూడా తండ్రి ఒక మాట చెప్పేసి వదిలేశాడు, కానీ కుమారుడు చెవిలో పెట్టుకున్నాడు, కుమారుడు గుండెలో పెట్టుకున్నాడు. కుమారుడు రాక ఒకటి ఉంది చూడు, ఆ రాకడలో మాత్రమే క్షమించేది ఉండదు. ఈ సృష్టి నాశనం అయిపోతుంది, నువ్వు పతనం అయిపోతావు వినకపోతే.
నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా బ్రతకకపోయావా? ఒక్కసారిగా నీవు కానీ చిల్లర పనులు మానుకోలేకపోయావా? కుప్పిగంతులు వేసేవా? కాలు పట్ల లాగుతా అగ్నికి కదండి. ఇక్కడ రెహబాము గారు ఇస్తున్నటువంటి వార్నింగ్ చూడండి ఒకసారి ఎలాగుందని ఆలోచన చేస్తే, ప్రియమందిరకు వెళ్ళారా, నా తండ్రి అయితే చబుకుతో నిన్ను కొట్టాడు, మిమ్మల్ని కొట్టాడు, నేనైతే డైరెక్ట్గా కొరడాతోనే వాయించేస్తానంటున్నాడు. నా తండ్రి అయితే ఇదిగో అగ్ని ఉంది అని తెలియపరిచాడు, దాన్ని నా నోట నుంచి కూడా చెప్పించాడు. కానీ అగ్నిలో తోసే సత్తా కూడా నాకు ఉంది. ఇదిగో నా ద్వారానే తప్ప అక్కడ వచ్చే సత్తా కూడా నా దగ్గరే ఉంది. అంత అధికారం నా దగ్గరే ఉంది. కుమారుడు ఇస్తున్నటువంటి మాట హక్కు. ప్రియమైన దేవునికి వెళ్ళాను. సరే టాలీ చేసి ఆలోచించాను ఏమవుతుందా అని ఆలోచన చేస్తాను. సొలొమోను గారు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరేద్దామనుకుని అనుకుంటే పెద్దలైనా లేదా తనతోటి వయస్కులైన వచ్చినటువంటి యవనస్తులైనప్పటికీ వాళ్ళు డిమాండ్ లేదా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా రిక్వెస్ట్కి తగ్గ ఏమని ట్రీట్మెంట్ ఇచ్చాడని అంటే, ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే, నా తండ్రి ఓకే, నా తండ్రి దాకా ఓకే, అదే మీకు పెద్దదైందా, అదే మీకు బరువైందా, కానీ ఇంకా బరువు పెడతాను నేను చూడండి అంటున్నారు. ఆయన కాల్ చేస్తానేమనుకుంటున్నారు ప్రపంచాన్ని. ఎక్కడ నిలబడతారు? భూమినే కాల్ చేస్తే ఎక్కడ ఉంటామండి మనం కదండి. భూమి మీదే కదా మనం ఉన్నాం. ఏమైనా ఆకాశానికి వెళ్ళిపోయి బ్రతకగలమా ఈ శరీరంతో కదండి. కాబట్టి ప్రియమంటే వెళ్ళారా, ఇప్పుడు ఈ కాడిని రెట్టింపు చేస్తున్నాడు నీ తండ్రి ఎందుకు ఇంత బరువుగా పెట్టాడనంటే, అయితే నేను రెట్టింపు చేస్తానయ్యా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎలా రెట్టింపు అవుతుందో ఒకసారి ఆలోచించండి. వీడు వస్తాడు, వాడు వస్తాడు, రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ఎప్పుడు నమ్ముకున్నావు అంటాడు, లేదనుకుంటే ఎంతమంది నమ్ముకున్నారు అంటాడు, లేకపోతే మీ తల్లిదండ్రులు నమ్మిన వారేవా అంటారు, లేదనుకుంటే మీ తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్ళారా అంటారు. ఎంత బరువు అండి దీన్ని మోయాలంటే కదండి. అంతమందికి సమాధానం చెప్పాలా కదండి. ఒక జర్నలిస్ట్ వచ్చాడు అనుకో, ఆయనకి సమాధానం చెప్పగలవా? చెప్పాలి, తప్పదు. కానీ చెప్పాలంటే అంత సబ్జెక్ట్, అంత సత్తా ఉండాలి కదా. అది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మరి మనం కదా. తండ్రి నుంచి నేర్చుకోలేదు ఓకే, కనీసం కుమారుడు భూమి మీద మాలాంటి నీలాంటి నాలాంటి శరీరము ధరించుకుని వచ్చి ఎన్నో గోజాడి వెళ్ళిపోయారు కదా. ఆ కష్టాన్ని కూడా తెలియదా? ఆ శబ్దం మన చెవిలో వినిపించలేదా? ఆ శబ్దాన్ని మనము బయలుపరచలేమా? ప్రియమంటే చాలా కష్టం అండి. క్రైస్తవుడుగా బ్రతకాలంటే కష్టమే. నువ్వు క్రైస్తవుడైనందుకు ఏమొస్తున్నాయంట? శ్రమలు తప్పవు. సుఖంగా బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. సుఖంగా బ్రతికేవాడు క్రైస్తవుడు కాదండి. శ్రమలతోనే సాగేవాడే క్రైస్తవుడు. ఎప్పుడు సుఖంగా ఉంటే దేవుడు గుర్తుకొస్తాడండి? అట్టి పరిస్థితుల్లో దేవుడు గుర్తుకు రాడు. దేవాని 2 చేతులు చాచి ప్రార్థించాడు ఎన్నటికీ. అదే బాధలు కష్టాలు ఎప్పటికి వస్తున్నాయి అనుకోండి, అతను ఏం చేస్తాడు? 2 చేతులు చాచి 2 మోకాలు నేల ఆని, తండ్రి నీ చిత్తం నీవే ఎలా అంటే అలా తండ్రి. ఒక తండ్రికి లోబడటం అంటే, లోబడే విధానం అంటే ఎక్కడ నేర్చుకోవాలి? తన ప్రియ కుమారుడైనటువంటి మన అందరికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొద్ద నేర్చుకోవాలి మనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద మీరు ఏం చేయాలి? నేర్చుకోండి అంటున్నాడు. అక్కడే మనం నేర్చుకోవాలి ప్రేమంటే పిల్లరా. ఇప్పుడు బాహ్యముగా ఈ శరీరపరంగా ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారంటే ఎక్కడ నేర్చుకోవాలి మనము? ముందు ఇంట్లో నేర్చుకోవాలి, తల్లి తండ్రి మధ్యలో నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు సర్వ ప్రపంచానికి మనం వెళ్ళాలి. కొంతమంది అంటే అంటుంటారు ప్రేమంటే పిల్లరా, మీరు విన్నారు లేదు నాకు తెలియదు, నేను విన్నాను కానీ ఒక మాట చెప్తాను. నా చిన్ననాటి నుంచి మా అమ్మ ఎరుగు పొరుగు వాళ్ళతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, అప్పుడు బాగుంటుందని నా అమ్మ నాకు చెప్పేది అనేసి చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు ఈ రోజుల్లో. ప్రియమని తెలుపుకుంటారు అంటే తల్లి నేర్పించినటువంటి బోధ తూచా తప్పకుండా విని ఈరోజు సాక్షిగా నిలబడుతుందంటే ఒకసారి ఆలోచించే జ్ఞానవంతురాలు కాదంటారా? బుద్ధిగల కన్యక కాదంటారా? ఆలోచించండి ప్రియమని తెలుపుకున్నారు. ఇంకా ఆలోచన చేద్దామా? ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి.
31వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. 31:10, 18 అండి, సారీ 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు పలుకుతున్నారు మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక పిల్లలు లేని గొడ్రాలు ఒక మాటలో చెప్పాలి కదండి. ఆ తల్లే రాహేలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కష్టాన్ని మోసింది అని ఆలోచన చేస్తే, పిల్లలు లేని ఒక నొప్పి, బాధ, పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలియదు. పిల్లలు పుట్టట్లేదంటే గుడుల చుట్టూ, గోపురాల చుట్టూ, ప్రార్థనల చుట్టూ కదండి. లేదనుకుంటే పలానా వ్యక్తి అంట మంచి మందు ఇస్తాడంట అంటే ఆ మాట వినగానే చెవున పడగానే తిరిగిన వాళ్ళు, కాళ్ళలో చెప్పులు అరిగేంత తిరిగి 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 తలబండి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాధలు చూడండి ఒకసారి. ఎంత దుఃఖమో, ఎంత కష్టమో, ఎంత కాడి భారం ఒకసారి ఆలోచించాలి. అంటే కాడి భారాన్ని మోసినటువంటి తల్లి రాహేలు గారుకు ప్రశాంతమైనటువంటి జీవితము కన్న తండ్రి వారు దేవుడు చివరికి ఇస్తే ఎంత సంతోషాన్ని పట్టుకొని, చబుకులు మీదకు వచ్చిన, కొరడాలు మీదకు వచ్చిన తట్టుకొని ఓర్పు సహనముతో సాగినటువంటి తల్లి గారు మంచి సాక్షిగా నిలబడింది. ప్రేమందరికి వెళ్ళారు అంటే ఏంటి మాటను పెట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమని ఉంది అని ఆలోచన చేస్తే, నీవు నన్ను శిక్షించితివి. శిక్షించకపోతే బుద్ధి అనేది రాదు, జ్ఞానం అనేది రాదు కదండి. శిక్షించాలి, దండించాలి. నేను కొరడతో దండిస్తాను, నా తండ్రి అయితే చబుకుతో దండించాడు కదా. అంటే బెత్తము వాడని కుమారుడు ఏమవుతాడంట కదా. బెత్తము వాడకపోతే తండ్రి రేపు తలెత్తుకుని తిరగలడు ఆ సమాజంలో, ప్రపంచంలో, సంఘం మధ్య. కష్టం కదండి. ఫలానా పాస్టర్ గారు అబ్బాయి అండి, ఫలానా పాస్టర్ గారు అమ్మాయి అండి, ఇలాగంట అలాగంట అంటే యథార్థంగా బహిరంగ నిలబడి బోధించగలడా? కష్టం కదండి. ఫలానా వారి ఒక కుమారుడు అంట 10th పాస్ అంట, పాస్ అయిన వెంటనంట లవ్లో దిగాడంట. దిగితే అంట ఏమి జరిగిందంట, లేపుకొని మోసాడంట. అమ్మాయిని లేపుకొని మోసేస్తంట. ఆ ఊరి వాళ్ళు గాలింపంట. ఎంత అవమానం అండి, ఎంత అవమానం. మామూలు కష్ట వెతకరాలు ఎక్కడ దొరుకుతా అక్కడ, అంతే కదండి. ఎవరికైనా అంతే కదా. నీ కుమార్తెకి ఎవడైనా ద్రోహం చేశాడు ఎందుకో నీకు ఎలా ఉంటుంది? కాలుదా కదా. అలానే 10th క్లాస్ ఒక మెట్టు ఎక్కగానే మీసాలు వచ్చినట్టు ఫీల్ అవుతానంట. అది కాదు పని, అది కాదు నానా. నా ఊపిరి ఉన్నంత వరకు, నా చేతులు కాలులు బాగున్నంత వరకు నిన్ను నేను చదివించే బాధ్యత నాది రాని తండ్రి అంటున్నప్పుడంట దాన్ని వినియోగంగా తీసుకోవాలంట. ఎవరు? పిల్లలు కదండి. కానీ ఈ రోజుల్లో తండ్రి ఎంత భరోసా ఇస్తున్నా కూడా పిల్లలంట చెప్పుకుంటే చెప్పుకో, ఎవరికి కావాలి కదండి. నా ఇష్టం. ఇష్టమేనా? ఇష్టం అనుకుంటే చెల్లదు. అది ఎన్నటికైనా ప్రాబ్లం అనేది పొంచి ఉంది కదండి. ఎప్పటికైనా తండ్రి దగ్గర తిరిగి రావాల్సిందే. ఐసు మనకు అందరికీ తెలుసు కదండి. అనుకున్నాడు ఏదో లగ్జరీ జీవితంలో నేను జీవించేస్తాను, ఇంత డబ్బు పట్టుకొని వెళ్తున్నాను కదా, ఇంత కూడబెట్టుకొని కట్టుకొని వెళ్ళిపోతున్నాను కదా, నేను హెవీగా బ్రతికేయచ్చు, దర్జాగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ చివరికి ఏ గతి పట్టింది? పందుల పొట్టు కదండి. పందిల పొట్టు. ఆ పొట్టుని పందిలకు పోసేవాడు ఒకప్పుడు. అతను కూడా కాదు, అతను చేతితో తాకేవాడు కూడా కాదు. అక్కడ ఉన్న సైన్యమే పనివారే చేసేవాళ్ళు. కానీ ఆయన చేయలేదు కూడా. ఎప్పుడు పొట్టును చూసి ఉన్నాడు కూడా. ఆ గతి పడుద్దేమో. అందుకే ఏమి చేయాలంట? తల్లిని తండ్రిని కిందకి చదివించలేదు కదండి.
తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానిస్తున్న వాడు, రెస్పెక్ట్ చేస్తున్న వాడు అంటే ఎలా ఉంటాడు భూమి మీద? దీర్ఘ ఆయుష్మంతుడు, దీర్ఘాయుష్మంతుడుగా భూమి మీద ఉంటాడంట. దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే మంచి పేరు కలిగి ఉంటాడు, అందరు కూడా సబస్ అంటుంటారు. అలాంటి పేరు గాంచిన వాడుగా ఉంటాడంట. తల్లిని తండ్రిని గౌరవించకపోయిన వాడు ఎవడైతే, ఇటు కుమార్తె అయి ఉండొచ్చు, కుమారుడు అయి ఉండొచ్చు, ఎవరైనా చెడ్డ పేరు తీసుకువస్తున్నారు అనుకో, ఎలాగుంటుందంటే సాక్ష్యం బాగులేనందుకు ఏమైందని ఆలోచన చేస్తే దీర్ఘాయుష్మంతురాలుగా కనిపిస్తలేదు. మంచి మాట 10వ వచనం కదా, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి ఏమన్నా కాడి మోసిందా ఎప్పుడైనా? కదండి, కాడికి అలవాటు లేని కోడే. తర్వాత మాట, దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడి ఉన్నాను. ఇప్పుడు కాడికి అలవాట్లేదు కోడే, దెబ్బకి కోడేమైంది? ఒక్కసారి కత్తి పట్టి పదును పెట్టి కత్తి కట్టి దాన్ని ఒక్కసారి పోటీకి పంపిస్తే దెబ్బ ఇచ్చింది అవతల కోడే ఏమైంది? సరెండర్ అయిపోద్ది వెంటనే కదండి. మళ్ళీ బయటికి వెళ్తుంటారా? బయటికి వెళ్ళదు, అది మూసుకొని ఉంటుంది అంతే. అది బయట చేస్తే కూడా ఆగుద్ది అంతే. ఆగకపోవచ్చు, పట్టేస్తారు. మీరు కోళ్ళ పందాలకి ఎంతమంది వెళ్ళారు తెలియదు, కానీ కోళ్ళ పందాలకు వెళ్తే తెలుస్తుంది కదండి. నేను చూశాను, కావాలని వెళ్ళలేదు, చూశాను కదండి. ఎలాగుంటుందంటే కత్తి కడతారు, ఆ కత్తి దెబ్బ తగిలిందనుకో ఆ కోడి పటక్కుమని పడుకోవడం మీకు అంతే, చచ్చిపోద్ది కదండి. అలానే నీవు దండిస్తే, నువ్వు శిక్షిస్తే, నేను అలా అయిపోయిన తండ్రి రాహేల్ గారి దెబ్బ కదండి. నీవు నన్ను శిక్షిస్తే నేను అలా అయిపోయిన ఇంకంతే. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ మాట చదవండి. ఎంత నీ నా కోసం గొలుసులో అల్లేసి వదిలేసాడు దేవుడు మాటలని. ప్రియమంటానికి బిడ్డారా, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడంట. ప్రియమైన దేవునికి బిడ్డారా, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడవుతాడు. శిక్షించకపోతే ఖచ్చితంగా జ్ఞానాన్ని తప్పిపోతాడు. జ్ఞానాన్ని తప్పిపోతే, ఆయన జ్ఞానం నుంచి తొలగిపోతే కన్నీరు తప్పవా? తండ్రి శిక్షించినప్పుడు శిక్షకు ఖచ్చితంగా శిరస్సు వంచిన వాడు తన కుమారుడైతే, కుమార్తె అయితే జ్ఞానవంతురాలు, జ్ఞానవంతుడు కదండి. ఇలాంటి జ్ఞానం కలిగిన వరకు ఎంత బరువైన ఏమండి ఏం ఎక్కువ అని చెప్పండి. నా కోసము అమ్మ ఏం చేసింది? 9 నెలల వరకు భరించింది కాదంటారా? అది ఎంత బరువైనప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ కదండి. ఆకలిని చంపుకుంది, దాహాన్ని చంపుకుంది, ప్రయాణాన్ని చంపుకుంది, కోరికల్ని చంపుకుంది, ఇష్టాన్ని చంపుకుంది. నా తల్లి కుమారుడు, ప్రతి కుమారుడు కుమార్తె ఆలోచించారు కదండి. ఇలా చంపుకుని నా తల్లి నా తండ్రి నన్ను పెంచితే, కనీసం వారికి తినడానికి సమంగా ఆహారం లేని టైంలో, ఉండడానికి గూడు సమంగా లేని టైంలో కూడా, అందరికీ ఉన్న నా తల్లిదండ్రులు మాత్రం లేని టైంలో నన్ను ఎంత భద్రంగా పోషించారు, నన్ను ఎలా కన్నారనంటే ఇది ఎంత నా తండ్రికి చేయలేనా? నా తల్లి ఇష్టాన్ని చేయలేనా? నా తల్లి కోరిక, నా తండ్రి కోరిక నేను చెయ్యలేనా? ఇది ఈజీ అంతే కదండి. ప్రియమైన దేవునికి పిల్లలు, అడగకుండానే అవయవములు పెట్టినటువంటి కన్న తండ్రి కోసము తన ప్రియకుమారుడు అనేటువంటి యేసుక్రీస్తును ఏం చేశారు? బిడా సమర్పిస్తావా దేహాన్ని? నీవు ఎలా అంటే అలా తండ్రి, ఎలా మరణించమంటావు, ఎలా చచ్చిపోమంటావు, నీవు ఎలా అంటే అలా, నేను రెడీ. ఇలాంటి పిల్లలు ఉన్నారా? ఉంటే జ్ఞానవంతులు ఎక్కడైనా ఉన్నారంటే తండ్రి చెప్పు ఉండాలి, తల్లి చెప్పు ఉండాలి, అప్పుడు జ్ఞానవంతులు అవుతారు. చెప్పకపోతే జ్ఞానంలోనికి రారు. నీవెలా మొద్దువు అలాగే మొద్దు అవుతారు. ఇందాక ప్రభుదాస్ గారు అన్నారు,
నేను 6th 7th క్లాస్ వరకు చదువుకున్న ప్రయోజనం లేదు. ఆయన ఏమన్నారు ఒక మాట, నేను కదా చదువుకోలేదు, నేను కదా తెలివి లేనివాడు, నా కుమారుడైన ఖచ్చితంగా తెలివిలో ఉండాలి, జ్ఞానములో ఉండాలి, సొసైటీలో మంచి పేరు తీసుకోవాలి, మంచి ఖ్యాతిగా ఉండాలి, చక్కగా చదువుకొని దేవుని సన్నిధిలో నిలబడాలి అని నా కోరిక అనేసి ఆయన ఒక మాటల్లో నాకు అర్థమైంది. ఒక తండ్రి కోరిక ఎలాగుంటుందని అంటే ఇలానే ఉంటుంది. ఎప్పుడు చెడిపోరా అన్నారు. ఒకవేళ కోపానికి 2 దండిస్తారు, 2 మాటలతో కసురుతారు, కానీ మరలా ఆలోచిస్తారట ఇంటికి వెళ్ళిపోయి, ఎందుకు అనేసాను ఆ ఊరకు అనేసాను చ అనుకుంటారట. ఈ మాట అని ఉండకపోతే బాగుండేది అనుకుంటారట తల్లిదండ్రులు. కానీ ఈ బాధలు కుమారుడికి అర్థం కాదు. అర్థం చేసుకున్నటువంటి కుమారుడు మాత్రం ఏం చేశాడంట అని ఆలోచన చేస్తే, సిలువను ఎక్కేస్తావు బిడా, రెడీ తండ్రి ఎక్కిస్తాను. ప్రాణం మరి సిలువ ఎక్కడమే కాదు, ప్రాణం కూడా పోవాలి, మరి నీవు అన్నట్టే తండ్రి పోవాలా, పోను తండ్రి, ఎక్కడ పోదు తండ్రి, నీ చేతులు ఉన్నాయి కదా కదండి. ఇంత నమ్మకముతో, ఇంత జాగ్రత్తతో కదండి, ఇంత వినయముతో తండ్రి ఒక ఆవేదన నెరవేర్చడానికి కష్టమైన ఎంత రిస్క్ అయినా చేస్తున్నాడు కుమారుడు అని అంటే, ఈరోజు లేనట్టు కుమారుడు ఉన్నారా? ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. తల్లిని కొట్టే పిల్లలు లేరా కదండి. మొన్నే కదా అద్భుతంగా చెప్పారు, తల్లిని కొట్టడమే కాదు తల్లిని చంపిస్తున్నారు కదండి. కొట్టడం ఒక ఎత్తు అయితే చంపడం మరొక ఎత్తు. నిన్ను ఏమనకన్నా తల్లి పెరిగి పెద్దవాడయ్యాక ఇన్ని కష్టాలతో అహోరాత్రులు కష్టించి తినగా తాగగా నిద్రపోయి పోక నేను పెంచితే నా తండ్రి చంపడానిక కదండి. ఇక్కడ కూడా భయంకరమైనటువంటి మెసేజ్ తీసేది. అది మొన్నటిదండి ఇది కదా, రీసెంటా? ఒక్కసారి యోహన్ గారు మీరు చదవండి గట్టిగా నిలబడి. ఎంత బాగుంటుందో ఇలాంటి మెసేజ్లు చూస్తున్నప్పుడు, చాలా భయం అండి నిజంగా. యోహన్ గారు ఒకసారి అందరు వినండి, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి న్యూస్లు మనం వింటున్నాం. చదవండి ఒకసారి. ఆన్లైన్లో గేమ్స్ ఆడవద్దని చెప్పినందుకు అమ్మ, నాన్న, అక్కపై కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు. అనంతరము తాను గొంతు కోసుకున్న బాలుడు. కర్ణాటకలోని కొప్పల జిల్లా గంగావతిలో దారుణం. తండ్రి వెంకట నాయుడు, సోదరి ప్రగతి చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సౌజన్య కొడుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇదండి సొసైటీ కదండి. ఏమైందంట, తల్లిని, తండ్రిని, అక్కను చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం చేసుకున్నాడంట, తనంతట తానే. ఇది జ్ఞానంతో చేసిన పని అంటారా? తెలివితో చేసినటువంటి పనేనా? కాదు కదా. ఒకవేళ అమ్మ, నాన్న, అక్క, అన్న నా మంచి కోసం ఏమో చెప్పారు అనుకుని ఉంటే జ్ఞానంగా ఉండవలసింది కదండి. నా మంచి కోసమైనా అర్థం చేసుకుని ఉంటే అది జ్ఞానంలోనికి రావాల్సిందే. కానీ ఆ జ్ఞానములో మూర్ఖుడై, క్రూరుడై ప్రాణాన్ని తీసేసుకున్నాడు అంతే. ఏమన్నా విలువ ఉందా? ఎవరైనా చెప్పారా పోనీ ఇలా చేయమని, ఇలా చేస్తే నీకు లాభం ఉంటుందని ఏమైనా చెప్పారా? అది లేదు కదండి. కానీ కన్న తండ్రి వారు మాత్రము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారికి చెప్పారు, నీవు ఖచ్చితముగా భూమి మీద పాపులైనటువంటి నా ప్రజా కోసము ప్రాణం పెట్టాలి, ప్రాణం పెడితేనే రక్షణ, లేకపోతే రక్షణ వీరికి దొరకదు, నీవే మూలం అని చెప్పినప్పుడు తనంతట తాను కాదు, అది కూడా కదండి. తనంతట తాను కాదు. ఒక స్పెషల్ ఏం పెట్టాడు దేవుడిని ఆలోచన చేస్తే, తన స్వజనము నుంచి పెట్టి ప్రాణము తీసాడు. అయిపోయాడు, లేడు అనుకున్నారు, కానీ తిరిగి లేచాడు కాదు, తిరిగి లేపబడ్డాడు కదండి. తిరిగి లేచాడనే కన్నా తిరిగి లేపబడ్డాడు. ఎవరి ద్వారా లేపబడ్డాడు? ఎవరైతే ముందుగానే మాట ఇచ్చారో వారే లేపారు. ఎవరు? ఆయనకు తండ్రి. ఇప్పుడు మనకు కూడా తండ్రి, ఆయనే
దేవుడు ప్రియమైన దేవుని పిల్లలు. అయితే ఈ కాడి యవ్వన కాలంలో మోయాల్సినటువంటి కాడి, ఈ బరువు బాధ్యతలు ఎలా మోయాలి అని ఒక్కసారి మనము కీర్తనల గ్రంథంలో ఒకసారి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 119 కీర్తన, 119వ కీర్తన 9వ చరణం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. చాలండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట చదవగానే మనకు ఏమనిపించాలంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అని ప్రశ్నిస్తే మీరు ఏమని చెప్పగలరండి? చెప్పండి గట్టిగా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేని చేత? దేవుని వాక్యం చేత అండి. దేవుని వాక్యం చేతనేనా? కాదు, నేను కాదు అంటాను. మీరైతే దేవుని వాక్యము చేతనే అంటున్నారు కదా. వాక్యం కూడా అలానే ఉంది కదా, మరి కాదంటారంటే అన్న తమ్ముడు అనుకోవచ్చు మీరు కదా. నేను కాదంటాను. ఎందుకు కాదంటాను తెలుసా? చాలా జరుగుతున్నాయి పరిణామాలు, చూస్తూనే ఉన్నాము, వాతావరణం చూస్తూనే ఉన్నాము. దేవుని వాక్యమును బట్టి అని చెప్పిన తర్వాత కిందకి ఏమని ఉందని ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి మన మనోనేతను తెరిపించే మాట ఉంది. ఆ మాటను మనం చూసుకుందాం. ఏంటి అని ఆలోచిస్తే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే గదా. వాక్యము ఎంత విన్నా ప్రయోజనం లేదు. నడత మారదు, నడక మారదు, ప్రవర్తన మారదు, క్యారెక్టర్ మారదు, చెప్పితే కూడా కదండి. వినడమే కాదు, ఎంత చెప్పినా ఇప్పుడు బల్లా గుద్ది మాట్లాడినా కూడా చెల్లుబాటులోకి రాదు. వాక్యమే చెప్తున్నావు, వాక్యమే విన్నావు, కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా. దేని పెట్టి నడక మారుద్దంట? జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. జాగ్రత్తగా చూసుకోవడం వల్లే నడత అనేది మారుతుంది. ఈ నడత నీవు ఎత్తుకున్నటువంటి ప్రతి ఒక్క బరువు, ఆ కాడి అడుగు నీవు నడుస్తున్నావు కదా, ఈ కాడిని ఎత్తుకొని నడుస్తున్నావు కదా, నడుస్తున్న ప్రతి అడుగు ఎలాగుండాలంట? వాక్యాన్ని చూసుకొని నడుస్తున్న అడుగు వల్లే ఉండాలంట. వాక్యం చూసుకోకుండా మన బరబర నడిస్తే మనకు ఎలాగుంటుంది? బాగానే ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది తనకు అనుకుంటాం, కానీ చూసుకోడు. బోధిస్తాడు కానీ బోధ ప్రకారంగా ఉన్నాడు. ఏం ప్రయోజనం? అంతే కదండి. ఇప్పుడు చూసుకొని బోధిస్తే ఎలాగుంటుంది? నాలాగా వెనకాల వీపు నుంచి కారిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు అనుకుంటారు ఫ్రీగా ఉండి చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారు. మీరు వింటున్నటువంటి మీరు చెబుతుంటే ఇంతమందిని డీల్ చేయాలంటే చాలా కష్టం కదండి. చాలా కష్టం. ఈ మూల వాళ్ళు ఏమనుకుంటారు, ఆ మూల వాళ్ళు ఏమనుకుంటారు, మధ్య వాళ్ళు ఏమనుకుంటారు, వీడియో తీస్తున్నటువంటి సహోదరుడు ఏమనుకుంటాడో, ఎక్కడ కేచ్ చేస్తాడో, ఎక్కడ దొరికిపోతామో, లేదనుకుంటే ఎవరికి దొరికిపోయినా దేవుడు ఏమనుకుంటాడో, దేవుడికి దొరికిపోతామో, ప్రశ్నగా మిగిలిపోతామో, ఆ భయం కదండి. అలాంటి భయాన్ని హృదయంలో నింపుకొని మనం ఎప్పుడైతే బోధిస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా నీ నడత మారుతుంది. దాన్ని ఏమన్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అంటే, వారు ఎత్తుకున్నారు చూడు, బుధ స్కంధాల మీద మోస్తున్నాడు కాడిని, దాని చేతనే. ఆ కాడి ఏంటి అని ఆలోచన చేస్తే యవ్వనుడు ఏం చెయ్యాలి? ఆ కాడి ఏంటి అని ఆలోచన చేస్తే సువార్త అనే కాడి మొయ్యాలి కదండి. సువార్త అనే కాడిని మొయ్యాలి. మంచిది. మరి సమయంలో ఇంకా ఎక్కడ వెళ్దామని అంటే మత్తయి సువార్త అందరు తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలలో అద్భుతంగా యేసు క్రీస్తుల వారే మాట్లాడినటువంటి మాట చక్కగా మనము చూడగలం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి,
అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తుల వారు నా పాదానికి రండి అయ్యే ముందు నేర్చుకోండి, తెలుసుకోండి. ఊరకనే మీకు ఇష్టం వచ్చినట్టు బోధించడానికి లేదు, మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేదు. నేర్చుకోండి, నా పాదానికి రండి. నేను ఎలాంటి వాడినంటే సాత్వికుడను, దీన మనసు గలవాడను. మీలో ఉందా? లేదు. లేకపోతే రండి. యేసుక్రీస్తు అంటున్నారు, ఈ దీనత్వం అనేది లేదా, సాత్వికం అనేది లేదా, రండి నా దగ్గరే నిండుగా దండిగా ఉంది. అది పొంగి మొరలిపోతుంది. నేర్చుకోండి. అది ఏంటి అని ఆలోచన చేస్తే కుడి చెంప మీద కొట్టిన ఎడమ చెంపకు తిరిపే అంత దీనత్వం. ఒకడు బల్లెముతో పొడుస్తున్నప్పుడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికే తెలియదు నాయన, వీరిని క్షమించు కదండి. ఇలాంటి మనసు ఉందా మీకు? లేకపోతే రండి కదండి. ఒక పాఠం ఎక్కడ నేర్చుకోవాలనంటే ఒక తల్లి తండ్రిలో నేర్చుకోవాలి పాఠం. ఆదర్శవంతులు ఎవరు నన్ను ఆలోచన చేస్తే కుమారులకు కుమార్తెలకు తల్లి తండ్రి. లేదనుకుంటే ఒక మాటలో చెప్పాలంటే దిక్కు ఎవరిని ఆలోచన చేస్తే నిన్ను కన్నవారే. అలాంటి వారిని వినవా? ఇప్పుడు మనకు అంటూ దిక్కు ఎవరైనా ఉన్నారంటే, స్వర్గానికి వెళ్ళడానికి మార్గం ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తుల వారే. నా దగ్గర కనుక వచ్చి నేర్చుకోకపోతే కనుక స్వర్గము దక్కదు, నరకము తప్పదు. అంతే కదండి. నా దగ్గర మీరు వచ్చి తపస్సు చేయకపోతే కనుక స్వర్గము దొరకదు, దక్కదు, నరకము తప్పదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇప్పుడు తండ్రి కూడా ఏమంటుంటాడంటే కుమారునికి దండిస్తూ శిక్షిస్తూ, ఒక తల్లి ఏమంటుందంటే రేపు పొద్దున పెళ్ళైతే ఏంటమ్మా నీ సంగతి ఏంటి, ఈరోజు పాత్రనే సరిగా దోమలేకపోతున్నావు, ఇల్లునే సరిగా తుడవలేకపోతున్నావు, సరిగా నడుము వంచలేకపోతున్నావు, రేపు అత్తమ్మ ఇంటికి వెళితే ఇలాగ ఉంటాను అనుకుంటున్నావా, ఏంటమ్మా ఏంటి మాట్లాడుతున్నావు, ఏంటి అర్థమవుతుంది నీకు అని తల్లి దండించినప్పుడు తల్లిని ఎదిరించే కుమార్తెలు కూడా ఉన్నారు. అలాంటి వాడు క్షణంగా ఎక్కడ పడిపోతారు, భయంకరటువంటి ఊపిలో పడిపోయి బయటికి రాలేక కిందకి దిగలేక మధ్యలో ఉండిపోయి తర్వాత విడాకులే కదండి. అప్పుడు చూడాలి జీవితం, బ్రతకాలా చావాలా, ఇతరులతో కలిసి నవ్వాలా, బ్రతకాలా, ఎదగాలి అర్థం కాదు. తల్లి ఉపదేశాన్ని తృణీకరించే ఒక పిల్లల ఒక పరిస్థితి ఇలా ఉంటుంది. తండ్రి ఉపదేశం ఎలాగుంటుందని ఆలోచనిస్తే కొడగా బిడ్డ సమాజమును చూడు, చుట్ట బీడికైనా దరిద్రము తింటున్నారు చూడు, నీ నోటికి అవి రాకూడదులైనా. చిన్ననాటి నుంచి నా దగ్గరికి నా ఊసిక రాలేదు, అవి నేను వాటి ఊసికి నేను వెళ్ళలేదు, ఆ జోలికి నేను వెళ్ళలేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఎదగాలనంటే నాకంటే బెటర్గా బ్రతకాలి బిడ్డ అంటాడు. వీడు ఏం చేస్తాడు, వెంటనే చెప్పిన మరుసటి రోజే వెంటనే స్టార్ట్ చేస్తాడు కదండి. ఏం చేశాడు కుమారుడు అంటే ప్లేట్ తిరిగేసాడు, తండ్రి కళను ఒక్కసారి కాలతనేసాడు. ఇప్పుడు తండ్రికి సంతోషం అంటారా? కదండి. ఎంత దుఃఖపడాలండి, ఎంత బాధపడాలండి. బిడ్డ నేర్చుకోరా, నేర్చుకో అని చెప్తున్నప్పుడు, నేర్పిస్తాను అనుకుంటున్నప్పుడు నేర్చుకోకపోతే తండ్రికి ఎంత బాధ, తల్లికి ఎంత నొప్పి, గాయపరిచిన వాడుకు నీవే కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ క్రీస్తునందు ఉన్నానని భ్రమతో బ్రతుకుతున్నటువంటి మనము కూడా పరిశుద్ధ ఆత్మకు దుఃఖపరిచే వారమైతే ఏమవుతుందంటే ఆ మాట చెప్పండి మీరు. పరిశుద్ధ ఆత్మకు దుఃఖపరిచే విధముగా బ్రతికితే భూమి మీద నేల మీద ఒక్కసారి బట్ట కట్టిన వాడుగా నీ ఎంజైనా ఆనందం అనుకుంటే గనక ఎప్పుడంట, రేపు కాదు, ఎల్లుండు కాదు, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఎప్పుడు ఈ యుగమందైనను రాబో యుగమందైనను కూడా నీ గతి ఏమవలసింది. పాపానికి క్షమాపణ లేకపోతే నీ గతి ఏంటి కదా, నరకమే కదా గతి. నరకం కదా. నరకానికి వెళితే ఏమైనా ప్రయోజనం ఉందా?
అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా, ఒక్కసారి కనికరించవా, నన్ను గుర్తించవా అని ఎంత అంగలార్చినా గోజాడినా అబ్రహాం గారేమన్నారు? ఆ మాట మర్చిపోయావా? అదే ప్రశ్న, అదే శబ్దం నీ నోటిలో వచ్చి అవతల నుంచి ఆ సాకిస్తే ఎలాగుంటుంది కదండి? ఎలాగుంటుందని అంటే, చావాలంటే చావు దొరకట్లేదు, బ్రతకాలంటే ప్రశాంతత లేదు. ఏం చేయాలి ఇప్పుడు? తప్పించుకుందామంటే మార్గం లేదు కదండి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు బుద్ధి వస్తుందంటారా? రాదు, రాదు. నేర్చుకుందామంటే బుద్ధి నేర్పేవాడేవాడు లేడు అక్కడ. అప్పుడు కదా రిక్వెస్ట్ చేస్తాడు. అలాగైతే నాకు ఇంత బాధ కదా, నాకింత కష్టం కదా, నేను మరలా భూమి మీద వెళ్ళిపోయేసి ఈ కష్టాలేంటో పంచిపెట్టి వచ్చేస్తాను. నో 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 నో, కుదరదు. ఏమన్నా అబ్రహం గారు? ఛాన్స్ లేదయ్యా, కుదరదు. అక్కడ పెద్ద పెద్ద తలలు పోయిన వాళ్ళు ఉన్నారు, మేధస్సులు. నీకు కదా పొరలేదు అనుకొని బ్రతికేశారు కదా. 2 రాళ్ళు వేసేస్తే వాళ్ళు నీ కాలు కడిగారు. కానీ నీవు అనుకున్నావు కానీ అనుకున్న రీతిగా జరగలేదు బిడ్డ. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అయింది, అంతే కదా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అంటే ఏంటి అని ఆలోచన చేస్తే లాజరు గారిని కూడా ఆశించుకోలేదు. యాక్చువల్లీ మంచి మనసు గలవాడే, ఒక మాటలో చెప్పాలంటే సాత్వికుడే, మంచి ప్రేమ కలిగిన వాడే కదండి. ఇప్పుడు గజ్జి కుక్క మన ఆవరణంలో వచ్చింది అనుకోనండి, మన వారంట్లో వచ్చింది అనుకోండి, తరుముతమా ఊ పెట్టనట్టమా కదండి, ఖచ్చితంగా తరం వేస్తాము. కానీ అలాంటిది ధనవంతుడు ఇంటి వాకిట పడినటువంటి ఆ లాజరు గారిని కూడా ఆయన చేర్చుకున్నారంటే ఎంత మంచివారు. కానీ సక్సెస్ఫుల్ అయ్యారా? అవ్వలేదు కదా. ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వలేదు కదా? ఒక పని చేసినందుకే మంచివాడనేసి పరలోకం ఇచ్చేస్తే ఏమైనా న్యాయం అండి కదా? ఇంకా ఎంతో న్యాయవంతులు ఉన్నారు, అలాంటి వారికి మరి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనకు ఏంటి అర్థం అవ్వాలి అంటే, ఖచ్చితముగా క్రీస్తు పాదాల్లో పడి ఉండవలసిందే. క్రీస్తు పాదాల్లో పడి ఉండవలసిందే, పాదాల్లో పడి నేర్చుకోవాల్సిందే. అంటే ఈ మాటలో చెప్పాలంటే నిలబడినటువంటి నేను, స్టేజి మీద ఉన్నటువంటి సేవకులందరూ కూడా విద్యార్థులే అనుకుంటేనే, ఇంత దిగితేనే. ఇప్పుడు కుమారుడు అనుకుంటాడు, ఇంత ఎదిగిపోయాను కదా, మా నాన్న ముసలోడు అయిపోయాడు కదా, వాయించవచ్చు దడి దడి కదండి, మా అమ్మకి చిత కొట్టేవచ్చు అనుకుంటాడు. కాదు, న్యాయం తప్పిపోతున్నాం, నిజాయితీ మిస్ అవుతుంది, ధర్మం మిస్ అవుతుంది, నమ్మకం మిస్ అయిపోతుంది, పెంపకం ఎక్కడో పటాపంచలు చేస్తున్నావు, చూసుకో. కాబట్టి ప్రేమ మంచి మాట చూపిస్తాను మరొకసారి. అపోస్తల కార్యములు 15:10. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలకు ఎలాంటి యొక్క భారము, బరువు, బాధ్యత కదండి. 15వ అధ్యాయము 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశువుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచు ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇప్పుడు మన పితరులైనను అంటే మనం ఎక్కడ చదువుకోవచ్చేమో? రాజుల గ్రంథంలో చూసుకోవచ్చేమో, అలాగే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో చూసుకోవచ్చేమో. అక్కడ ఏమైంది? కాడిని మోసేవారు ఉన్నారు, మోస్తూ 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 భరించలేక, తట్టుకోలేక, ఆ కష్టాన్ని మోయలేక కొంచెం తగ్గిస్తే బెటర్ అనుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు మరలా అదే కాడి మన మీద వచ్చి పడ్డాది కదండి. మన పితరులకు ఉంది, మనకు ఉంది. ఈ కాడిని మోయకపోతే కనుక దేవుని శోధించిన వారం అవుతాము, అంతే కదండి. యేసుక్రీస్తుల వారు తన కుమారుడు అనేటువంటి క్రీస్తుల వారు ఏం చేశారు? కాడిని మోయి బిడ్డ, ఇది చావైనా సరిమోయాలి. మోసాడు కదా. మోసినందుకు ఏమైందని ఆలోచన చేస్తే ఈ లోకానికి స్వతంత్రం వచ్చింది.
మీరు స్వతంత్రులు అనేసి ఎక్కడ రాయించాడని ఆలోచన చేస్తే గలతీ పత్రికలో 6వ అధ్యాయం అనుకుంటాం, అక్కడ కదండి. స్వతంత్రం, ఫుల్ ఫ్రీడమ్ మనకు ఇచ్చాడు. ఎవరి ద్వారా వచ్చింది అది అని ఆలోచన చేస్తే గాంధీ గారి ద్వారా అని మనం చెప్తాం. కానీ గాంధీ గారి తర్వాత కదండి అది యేసుక్రీస్తుల వారి ద్వారా వచ్చింది స్వతంత్రం కదా. ఇంకో మాట, మనము ఎప్పుడు ఎక్కడ ఏ వయసులో మోయవలసినటువంటి కాడి మోయాలో ఆ కాడి మోస్తుంటే ఏమి జరుగుద్దంట, ఇది మైండ్లో పెట్టుకుని ఆ మాట చదవండి. విలాపవాక్యములు, విలాపవాక్యములు ఇర్మియా పక్కన ఉంటుంది, ఇర్మియా గ్రంథం వెనకాల వెళ్ళండి. విలాపవాక్యములు 3:27, 3వ అధ్యాయము 27 వచనం. యవ్వన కాలమున కాడిమయుట నరునికి మేలు. యేసుక్రీస్తు వారు యవ్వనుడా, వృద్ధుడా, బాలుడా? యవ్వనుడు, యంగ్ స్టార్, కండలు కలిగినటువంటి ధీరుడు, రోసగాడు కదండి. ఉరకగలడు, మాట్లాడగలడు, ఎంజాయ్ చేయగలడు, కోప్పడగలడు, ఇంకా ఏదైనా చేయగలడు. కానీ అవన్నీ కట్టి పెట్టి ఏమి చేశాడనంటే కన్న తండ్రి యొక్క బెత్తములో వీపొగసాడు. కన్న తండ్రి వారి యొక్క బెత్తములో వీపొగసాడు. ఇంకంతే, నా తండ్రి ఏది చెప్తే అదే, నా నోట నుంచి వచ్చిన మాట ప్రతి మాట కూడా నా తండ్రి దయ్యవాలి. మాట్లాడేది నేను కాదు, నా తండ్రే మాట్లాడాలి. అప్పుడు చెల్లుబాటు, లేకపోతే చెల్లుబాటు కాదు. నా సొంతాన్ని నిర్ణయం చేసుకునేది ఎప్పుడు కూడా చెల్లుబాటు కాదు. తన మీద తనకే నమ్మకం లేనట్టుగా ఇప్పుడు కన్న తండ్రి వారికే ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు. ప్రేమని పిల్లరా, చూసారా ఎంత మంచి మాట అంటే, యవ్వన కాలముందు కాడి మోయట నరునికి మేలు, లేకపోతే కాడి మోయకపోతే అంటే ఒక మాటలో ఇప్పుడు యవ్వన కాలంలోని మాత్రమే కాడి మోయగలడు. యవ్వన కాలంలో మాత్రమే కాడి అంటే ఏంటి, బరువు కదండి. వయసులో ఉన్నప్పుడు మాత్రమే బరువు మోయగలడు. కానీ ఇక్కడ ఎవరైనా బాగా ఓల్డ్ మెన్స్ ఉన్నారా, ముసలు ఉన్నారా? ఎవరు రాలేదు ఈరోజు కదండి. ఇలా వణుకుతున్న వాళ్ళకి 5 కేజీలు దిమ్మని ఇవ్వండి, మోస్తారు తేలికగా, చూద్దాం కదా. ఇలా పట్టుకోవడానికి కర్ర ఇస్తామా, కర్ర పట్టుకోవడానికి ఇలాగ అయిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళని ఇవ్వండి చూద్దాం కదండి. కష్టం కదా. సమంగా కూర్చోమా అంటే కూడా సమంగా కూర్చోలేకపోతుంది కదా. ప్లేట్ మీద అన్నం వేస్తే ఇలాగ చేస్తుంది కదా, మొత్తం బయటికి తొప్పిస్తుంది కదా. అంటే ఏంటి, యవ్వనస్తుడికి ఇచ్చి చూడు ఆ ప్లేట్ అన్నం కదా, ఇలాగ ఇచ్చేసి ఇలా తిరిగి వెళ్తాం, మళ్ళీ తిరిగి రాలేవు, ప్లేట్ ఖాళీ, అంతే కదండి. అంటే యవ్వనములో ఉన్నప్పుడు ఏదైనా ఎగిరిపోద్దాక అంతే. ఎవడో పని ఉంది, కష్టంగా పని చేయాలి, చెమట ఊడ్చి పని చేయాలి. వృద్ధురాలని చేయలేరు కదా. అదే యవనస్తులు అనుకో ఏం చేస్తారు తెలుసానండి. ఇప్పుడు మనకు పళ్ళ సీజన్ ఏ పళ్ళ సీజన్ అంటే మామిడి పళ్ళ సీజన్. చివరికి పండు ఉంది, మంచి పండుది, మంచి టేస్ట్. దాన్ని రాయితో కొట్టి అలిసిపోతాడు. ఏం చేస్తాడు, రోసం ఉపయోగించి, తెలివి ఉపయోగించి, చిన్న కర్ర కట్టి ఎక్కేసి చివరికి వెళ్ళిపోతాడండి. మళ్ళీ అది దులుపడు, మళ్ళీ చెయ్యితో నేర్చుకుంటాడు. ముసలివాడికి ఎక్కమని చూద్దాం కదండి. ఆ ప్రయత్నమే చేయడు, ఆ ప్రయత్నానికి రాడు ఇంకా కదా. ఇప్పుడు ఒక మాట, యవన కాలంలో కాడి మోయడానికి ఈయనకింత శక్తి సామర్థ్యత ఈ కాలంలో, ఈ టైంలో, ఈ యవనంలో ఉంది కదండి. యవనములో మొన్న మాట్లాడతాను. యవనములో తప్పులు దండికి చేయగలం, పాపాలు దండికి చేయగలం కదండి. యవ్వన కాలంలోనే ఏదైనా చేయగలం. కానీ యవ్వనం పోతే మాత్రము ఏది చేయలేము. అది దగ్గరకు వచ్చిన యవ్వనస్తుడైనటువంటి యోసేపు గారు పాపము చేతికే వచ్చింది. మరి ఆయన సంగతి ఏంటి? మరి యవ్వనస్తుండే కదా, బీడి ఎలా కాలుస్తానంటే తిప్పి మప్పి కాలుస్తాను. ఎలా పీలుస్తానంటే నోట్లో మింగేసి రంధ్రాల గుండా పొగను బయటకు పంపిస్తాను. అది నా దాము, ఏమనుకుంటున్నావు? అంతే కదండి. యవనస్తుడు ఇలా కదా విరివేగుతాడు. ప్లేట్ బిర్యానీ ఇస్తే ముసలాడు గబ తినగలడా? వయసాడు అనుకో ఏం చేస్తాడు, నిమిషంలో లేపేస్తాడు కదండి.
అంటే వయస్సు వాడు, యవనస్తుడు అనేవాడు ఖచ్చితముగా ఏమి చేయాలంటే ఇదిగో కాడిని మొయ్యాలి, బరువునే మొయ్యాలి, కష్టాన్ని మొయ్యాలి, కానీ మోయాడు. అది మోయడానికి కూడా అసలు వీలు పడని ఒక ఏజ్ ఏంటి అని అంటే యవనమే, వద్దు అని విడిచిపెట్టే ఏజ్. ముసలివాడు మొయ్యాలనుకుంటాడు కానీ మోయగలిగే శక్తి లేదు, అంతే కదా. ఆయన కావాలనుకుంటాడు కానీ కావలసినంత లేదు, అంతే కదా. శక్తి, సామర్థ్యత, బలం లేదు. ఇలా కాడిని మోసే యొక్క యవనస్తులు మాత్రమట ఏమి చేస్తున్నారంట, మేలు పొంది ఉన్నారు. నీకు మాత్రమే కాదు, నీ తల్లికి, నీ తండ్రికి, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి, నీ సంఘానికి, మీ సేవకులకు, ఇంకా ఇదిగో టీం వర్క్ పనిచేస్తున్న మా టీం అందరికి కూడా అంట ఏమవుతుందంట, మేలే. ఎవరి వల్ల? ఒక యవనస్తుడి వల్ల. అదే ఒక యవనస్తుడి వల్ల కీడు కూడా జరుగుతుంది, సరిగ్గా ఉండకపోతే, ఉపదేశ ప్రకారం ఉండకపోతే. ఎందుకు నీ తల్లిదండ్రులు ఎత్తుకోలేకపోతున్నారు? ఎందుకు నీ స్థానిక సేవకులు ఎందుకు తలెత్తుకొని ఆ బోధించలేకపోతున్నారు అంటే కేవలం నీ వల్లే ప్రాబ్లం అంతా నీ వల్లే కదండి. ఒక మాట, మంచి మాట ఎక్కడంటే తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 2:14, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2:14. ఒక్క నిమిషము. ఆ, 12:11 నుంచి చదువుతామండి. 4:11 నుంచి చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడ కొన్ని హెచ్చరికలు, క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటిని సంపాదించుకుని ఉండాలి, దీని మీద ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. లాస్ట్ ఒక మాట, చివరికి ఒక మాట. కీర్తనాలు 144 అందరు తీయండి. కీర్తనాల గ్రంథము 144 చివరి రిఫరెన్స్ 144:12 వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబము వలె ఉన్నారు. ఈ సాక్ష్యం ఏ కుటుంబంలోనే ఉందా? ఉంటే దేవునికి మహిమ కలుగును. ఎవరైనా తల్లి తండ్రి ఇంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారా? తమ కుమారుల గురించి చెప్తూ ఎలాగుంటారంట యవనస్తులు, తమ కుమారులు ఎలాగున్నారంట? చదవండి, మంచి మాటే కదా. ఏమనుంది? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు నా కుమారులు అనేసి నిలబడి నిజాయితీగా ఒప్పుకొని కాళ్ళు రేగేసుకొని ఇంత దమ్ముతో మాట్లాడే తండ్రి ఉన్నాడా? ఎందుకు లేడు? కారణం ఏంటి? కుమారుడు చేసిన తప్పే, యవనస్తుడు చేసిన తప్పే. తండ్రి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు అంటే కుమారుడే తప్పు చేశాడు. కుమారుడే అంత చెప్పించే అంతగా కుమారుడే బ్రతకలేదు, కొడుకే బ్రతకలేదు. బ్రతుకుంటే, ఈ మాట చెప్పుతుంటే వినేవారికి ఎలాగుంటుంది? రేపు పొద్దున నాకు పుట్టబోయే నా పిల్లలు కూడా నేను కూడా ఇలానే పెంచాను. మంచి ఫ్యామిలీ కదండి, మంచివారు కదండి. తండ్రి అంటే ఎంత భయం, తల్లి అంటే ఎంత విధేయత, మంచి ఫ్యామిలీ అండి. భూమి మీద ఆరాధిస్తే ఎక్కడ దొరకరండి, ఇంత మంచి ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ గురించి మాట్లాడాలి, పొగడాలంటే ఇలా ఉండాలి. అలాంటి ఫ్యామిలీ ఎక్కడ దొరకరండి. నేను కూడా రేపటి నుంచి ఇలానే ఉండాలి.
వెలగాలంట. మా కుటుంబం కూడా ఇలాగైనా ఉండాలి అనుకోవాలి. అనుకునే అంతగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయనంటే దొరకట్లేదు. ప్రధాన కారణం ఎదిగినటువంటి ఈ మొక్కలే రాక్షసులుగా మారిపోతున్నాయి కదండి. ఒలివా మొక్కల వల్లే అంటే ఒలివా చెట్టును ఎప్పుడన్నా చూసారా? ఎవరన్నా ఒలివా మొక్కలు చూసారా ఎప్పుడన్నా? ఒలివా చెట్టు ఎవరు చూడలేము కదండి, నేను చూడలేదు. ఒలివా చెట్టు ఒక్కసారి ఆ వాక్యంలో మనం చూస్తున్నాము, వాక్యంలో వింటున్నాము. ఎంత అందంగా ఉండి ఉంటుందో ఒలివా చెట్టు కదండి. అందుకే తన కుమారులతో పోల్చటం, ఎదిగే యొక్క కుమారులతో పోల్చటం, లక్షణము కలిగినటువంటి కుమారులతో పోల్చటం కదండి. ఈ ప్రపంచంలో ఏదన్నా ఏ చెట్టు అన్నా మంచిగా ఉందన్న చెట్టు ఏమైనా గుర్తు వస్తుందా మీకు? ఏదైనా ఒలివా చెట్టుతో పోల్చి మాట్లాడడానికి ఐడియా వచ్చిందేమన్నా? మంచి చెట్టు అండి, చాలా అందంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అనే చెట్టు ఏమన్నా మీ కళ్ళకి ఎప్పుడన్నా ఎదురైందా? సడన్గా ఏం గుర్తుకొస్తుంది కదండి, అంతే కదా. సడన్గా ఏం చెప్పలేము, కానీ కొండల్లో వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్టు నీడ కాస్త పడుకుందామని పడుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇదిగో మన కరీంనగర్ గారు అలాంటి మంచి లేత ఆకులు ఎప్పుడైతే చిగురుస్తాయో ఆ టైంలో చాప వేసి పడుకుంటారు అనమాట కదండి. మరి చెట్టుని ప్రేమిస్తున్నారంట. ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు అలా బూస్ చెట్టు ఉంది కదండి, ఆ బూస్ చెట్టు అది ఆకులు రాలిపోయి మూడులా కనిపించేప్పుడు అందంగా ఉండదు. అది ఆకులు చిగిరించని ఎలాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆ చెట్టునే పట్టేసుకుని ఉందాం అన్నట్టు ఉంటుంది. లేదా ఆ చెట్టు ఎలాగుంటుంది, చెట్టు ఆకులు ఉంటుంది అంటే పువ్వులాగా ఫ్లవర్లా కనిపిస్తుంది. లేడీస్ అయితే ఏమని కోరుకుంటారంటే ఆ ఎర్రటి పువ్వు అనుకుంటారు. అది పువ్వు కాదు, ఆకు. అది ముదిరినప్పుడు మళ్ళీ దాని అందం మారుతుంటుంది, చాలా బాగుంటుంది. అలా ఒలివా మొక్కల వల్ల నా పిల్లలు ఉన్నారు అనే సాక్ష్యము ఏ సంఘములో అయినా ఏ కుటుంబంలో ఉందా, ఉండాలి ఖచ్చితంగానే. మనము ఈరోజు బోధ చేసుకుంటున్నాము, ఈరోజు వింటున్నాము, ప్రకటించుకుంటున్నాము కదా. ఇంకా కుమార్తెలలో ఎలాంటి వారు అంటే ఒక దీనమ్మ, చూడు పేరు మాత్రం బాగుంది కదండి, పేరు మాత్రం బాగుంది, కానీ స్వదేశాన్ని విడిచిపెట్టి మరో దేశానికి వెళ్ళిపోతే అక్కడ కూడా మంచిగా ఉంటుందా, కుదురుగా ఉంటుందని అంటే పోనీ వెళ్ళేటప్పుడు ఏమో రిక్వెస్ట్ చేసి వెళ్ళిందా, అడిగేసి వెళ్ళిందని అంటే అలా కూడా మనకు అనిపించింది. ఒక్క అమ్మాయి వల్ల, ఒక కేండిడేట్ వల్ల, ఒక ఆడపిల్ల వల్ల ఎన్ని ప్రాణాలు పోయండి. మగవాళ్ళు ఏమైనా బ్రతికేరా? ఆ సెకేం అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి మగవాళ్ళు బ్రతికేరా? రాత్రికి రాత్రి ఏం చేశారు, ఎవరు? దీనా గారి యొక్క అన్నదమ్ములు చెప్పేశారు. అంటే ఒక అమ్మాయి వల్ల ఇంత ప్రాబ్లం వస్తుందంటే ఈరోజు ఎందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి తల్లిదండ్రులు ఎందుకు అవమానపరుస్తున్నారు, మరి ఒక చింకు గుడ్డ కూడా కట్టుకోవడానికి లేనట్టుగా ఎందుకు అంత మరి అడుగు తినే వాళ్ళు చేస్తారు. నిన్ను అడిగి 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 చిగ్గు లేకుండా అడిగి అడిగి ముద్ద పెట్టారు చూడు, ఆ కనీసం ఆ కృతజ్ఞతగా లేకుండా ఉంటే ఎలాగ మరి? ఇప్పుడు ఈరోజు కృతజ్ఞత కూడిక, ఈ కృతజ్ఞత కూడిక ఎలాగ ఉండాలంటే తల్లి తండ్రి మాట విని ఆ మాట ప్రకారంగా అది ఎంత బరువు పెట్టినా తేలికగా సులువుగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడే ఏమవుతుంది, కృతజ్ఞత కలిగిన వారు అవుతారు. ఎవరికి? తల్లికి తండ్రికి కదా. లేకపోతే లేదు. ఈరోజు పెట్టినటువంటి కృతజ్ఞత అదే. నా కుమారుడు మంచి ర్యాంక్, మంచి మార్కులు, ఎంతైనా తక్కువైనప్పటికీ తండ్రికి తట్టుకునే ఆనందం వచ్చింది. వినేవారికి కొంతమందికి బయటలో మనం వినేవారికి మనకు కలుగుతుంది 390 360 ఏమి ఎక్కువరా బాబు అనుకుంటాడు, కానీ తండ్రికి ఎక్కువే కాదంటారా? ఎక్కువే. ఆనందంలో పాస్ మార్కు వస్తే చాలు, ఎక్కువే. పాస్ అవ్వకపోతే మాత్రము దానికంటే ఎక్కువగా బాధ, దుఃఖము, ఏడుపు కూడా. ఇది ఆనందం అంటే. సక్సెస్ అవుతే చాలండి. ఒక మాట చెప్తాను, మాట చెప్పి ముగిస్తాను. అది ఏంటంటే పరలోకములో ఒక మూల దొరికితే చాలంటుంటారు కదా కదా, ఒక మూల దొరికితే చాలంటుంటారు కదా. అక్కడ వెళ్ళడమే భాగ్యం. మూల ఏంటండి? ఇప్పుడు 10th పాస్ అవ్వడమే భాగ్యం. మార్కులు ఏంటండి కదా. 10th పాస్ అయ్యి ఇంటర్కి వెళ్ళడం గొప్ప. వాళ్ళతో సమానం. వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఎంత సాధించారు, 600 సాధించుకున్నారు, ఓకే. వాళ్ళ టాలెంటో లేకపోతే ఇంకొకటి మార్క్స్ కాపీ చేసి పాస్ అయ్యారు. కానీ సారీ సమానంగా ఇంటర్కి నేర్పాడు.
హ్యాపీ కదండి. ఎన్ని మార్కులు ఎందుకు బాధపడడం? పాస్ అయితే చాలా, అదే మన ఆనందం. అది తల్లికి తండ్రికి ఉన్నటువంటి సంతోషం. మీ అందరికీ వందనాలు. ముగిస్తున్నాను.